కొత్తగూడెం జిల్లా మనుగూరులో పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా మనుగూరులోని పలు కాలేజీ విద్యార్థులతో మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఉండాలని ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేపించిన డీఎస్పీ రవీందర్ రెడ్డి, సిఐ నాగబాబు. యువత పెడదారిని పట్టకుండా వారి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని, డ్రగ్స్ కి బానిసలై జీవితాలను ఆగం చేసుకోవద్దని, ఎక్కడైనా మారక ద్రవ్యాలు ఉన్నట్టు సమాచారం వచ్చినా, ఎవరైనా గంజాయి డ్రగ్స్ ఉపయోగిస్తున్నట్టు తెలిసినా వెంటనే మాకు సమాచారాన్ని అందించండి. 24 గంటలు పోలీసులు మీకు అందుబాటులో ఉంటారు. సమాచారం అందించిన వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతాము. మనందరం కలిసి డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మిద్దామని సూచించారు. అనంతరం మనుగూరు సిఐ నాగబాబు మాట్లాడుతూ, యువత ఎటువంటి కేసులు ఫైల్ అయినా వారి బంగారు జీవితం నాశనం అవుతుందని, ఎటువంటి ఉద్యోగానికి కానీ, ఉన్నత చదువుల కోసం కానీ విదేశాలకు వెళ్లాలంటే వీసాలకు, పాస్పోర్ట్లకు కూడా అర్హత ఉండదని ఆయన సూచించారు. కావున యువత దృష్టిలో పెట్టుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలు కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన రాష్ట్ర యువత జీవితాలు వెలుగులు నింపుదాం. వీర తెలంగాణ యువకులారా రండి, ప్రజా తెలంగాణ పౌరులారా రండి, తెలంగాణలో డ్రగ్స్ కి చోటే లేదు. तो भरोसा ही अपनों के सपनों के साथ जीने वाले नशे के राक्षस को भगा देंगे. आने वाले पीढ़ियों के लिए चलो नशा को दुनिया से मिटा देंगे. పట్టుకో, వీడియో రన్ అవుతుంది అట్లా గట్టిగా. అమ్మా అందరు జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతారని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతారని భాగస్వామిని ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా సమాజమే సాగుతున్న తెలంగాణ జిల్లా ఎస్పీ గారు తీసుకున్న, రోహిత్ రాజు గారు తీసుకున్నది ఎటువంటిది ఇవ్వకుండా ఉండే ఉద్దేశంతో ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, అవగాహన కలిగించడం, అదేవిధంగా చెకింగ్లు, సబ్జెక్ట్ చెకింగ్లు, కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మీ ఉద్యోగంలో పాల్గొని మన జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చేస్తాం. మన మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలిగా కోరుతున్నాను.
పోలీస్ స్టేషన్ ఏ రకంగా ఫంక్షనింగ్ అవుతుందనే దాంట్లో భాగంగా మీరు ఆలోచించండి. ఏదైనా వైన్ కానీ వేరే రకమైన ఇష్యూ చేసుకున్న గాంజా కానీ ఏదైనా ఒక కేసులో కానీ ఇబ్బంది పెడితే భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది. మీరు మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్ కొట్టాలి, మాకన్నా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలి. సైబర్ క్రైమ్కి మీరు ఎవ్వరూ గురి కావద్దు. ఎందుకు కావద్దంటే మీరంతా చదువుకొని సైబర్కి గురయ్యారంటే ఇక మనకి అర్థం లేదు. భవిష్యత్తు మొత్తం రెండే అంశాలు. ఒకటి సైబర్కి గురి కాకుండా మనం ఉంటాం, మన ఫ్యామిలీ ఉంటాం. రెండోది రోడ్డు భద్రతని మనం పాటించాలి, మన వల్ల పక్కనోడికి యాక్సిడెంట్ కావాలి. ఈ రెండు సంఘటనలు కనుక జాగ్రత్తగా ఉండి నా స్టడీ ఏంది, నా లైఫ్ ఏంది, అమ్మ నాన్నకి నీకు మంచితనం కాదు. మాట ఏంటంటే ఏ కేసు కానీ, అది పిటి కేసు కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కానీ, లేకపోతే తిట్టుకున్న కేసు కానీ, ఎఫ్ఐఆర్ కొట్టుకున్న కేసు కానీ, గాంజా కానీ, ఏదైనా కానీ భవిష్యత్తులో జాబు లేదు, పాస్పోర్ట్ రాదు. దయచేసి అది ఒక్కటి గమనించండి. ఇంత కష్టపడి చదువుకొని ఎండింగ్ టైంలో మిస్ కావాలి. అందరికీ నమస్కారం. మేము ఈరోజు మనుగూరు పట్టణంలో వివిధ స్కూల్ పిల్లలతోని, కాలేజీ పిల్లలతోని ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది మన జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ గారి ఒక వినూత్నమైన కార్యక్రమంలో భాగంగా చేయడం జరిగింది. ఆ కార్యక్రమం పేరు చైతన్యం, డ్రగ్స్ పై యుద్ధం. ఆ కార్యక్రమంలో నెల రోజుల పాటు ఈ నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల 15వ తారీఖు వరకు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. సర్ప్రైజ్ చెకింగ్లు అయితేంది, అవేర్నెస్ కార్యక్రమాలు అయితేంది, రన్లు అయితేంది, ర్యాలీలు అయితేంది చేస్తున్నాము, నాకాబందీలు కూడా చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాను, తద్వారా మన రాష్ట్రాన్ని డ్రగ్ రహిత రాష్ట్రంగా, అంటే మన దగ్గర ఎక్కువ గంజా దొరుకుతుంది, గంజా రహిత రాష్ట్రంగా జిల్లాగా తీర్చిదిద్దాలని సంకల్పంతో చేసింది. దీనిలో భాగంగా మా ఎస్పీఆర్ ఆదేశాల వరకు ఈరోజు ర్యాలీ మనుగూరు పట్టణంలో దగ్గర ఒక 500 మెంబర్స్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి సహకరించిన అందరూ విద్యార్థులకు, స్కూల్ యాజమాన్యాలకు, మీడియా మిత్రులకు, మా పోలీస్ సిబ్బందికి పేరు పేరు కృతజ్ఞతలు. వచ్చే 15 రోజులు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము. దీని ద్వారా మేము ప్రజల్లో అవగాహన కలిగించి డ్రగ్స్ గురించి ఏమాత్రం సమాచారం తెలిసినా, ఎటువంటి విషయాలు చేసినా మాత్రం షేర్ చేసుకోవాల్సిందిగా, మాకు తెలియవలసిందిగా, వారి ఉద్యోగంలో పాల్గొనవలసిందిగా మేము మీ ద్వారా మనుగూరు పట్టణ మనుగూరు సబ్ డివిజన్ ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను ఈ సందర్భంగా తెలియజేసేది అంటే, ఇది ప్రస్తుతం మనకు అత్యంత మన సమాజం, మన సొసైటీ అనుకుంటే అత్యంత తీవ్రమైన ఒక సమస్య ఇది. దీన్ని మనం ఆదిలోనే అంతమొందించకపోతే ముందు మన భవిష్యత్ తరాలను, మనకు వచ్చే యువతను నిర్వీర్యం చేసే అవకాశం ఉంది. ఈ డ్రగ్స్ అనేటివి, ఈ గాంజా అనేటిది మనిషిని పీల్చి పిప్పి చేసి ఆ వ్యసనానికి లోపడి బయటకు రాకుండా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా క్షీణింపజేస్తుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండాలి. ఎవరైనా మీ సొసైటీలో, మీ సమాజంలో, మీ చుట్టుపక్కల ఎవరైనా బస్తీలో కానీ, కాలనీలో కానీ ఎవరైనా ఉంటే మాకు తెలియజేయాలి. ఇది ముందే ఏంటంటే ఈ స్టార్టింగ్ లోనే ఈ వ్యసనం నుంచి బయట ఉండాలి. ఒక్కసారి దీనికి అడిక్షన్ అయితే, బానిస అయితే బయట రావడం కూడా చాలా కష్టం. ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా దీనికి అలవాటు అంటే మా దగ్గరికి వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమం మేము తీసుకున్నాం. కాబట్టి యువత దీనికి దూరంగా ఉండి ఉద్యమంలో పాల్గొనాలని మీ ద్వారా మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.